ఏంటే క్లాస్ లేదా ఈరోజు? ఏమోనే, ఎవడో వస్తున్నాడంటే బాబు ఈరోజు కాలేజ్కి. ఎందుకే? ఏమోనే, నాకేం తెలుసు. గుడ్ మార్నింగ్ ఆల్. నా పేరు విశ్వనాథ్ శర్మ. ఐఎమ్ ఏ పార్ట్ ఆఫ్ యాంటీ డ్రగ్ టీమ్. నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే మీలో చాలామంది డ్రగ్స్ వాడుతున్నారు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్లో వాటిని డబ్బులు ఇచ్చి మరీ తెప్పించుకుంటున్నారంట కదా. ఏ అంత అవసరం ఏంటి? ఇప్పుడు మిమ్మల్ని డ్రగ్స్ మానేమని మంచిగా కాదంటే ఇప్పుడు ఎవరు వినరు. అందుకే మీకు ఒకటి గురించి చెప్పాలి. వాడు కూడా మీ కాలేజే, కానీ మీకంట కొంచెం మంచోడు. రే ఇట్రారా. వస్తున్నా అన్న. చెప్పండి అన్న. ఏరా సీనియర్స్కి విష్ చేయాలని తెలియదారా నీకు? గుడ్ మార్నింగ్ సార్. అంటే అడుక్కుంటే కానీ చెప్పవారా? ఓ పని చేయరా, 50 గుంజీలు తీసి పైకి పో నువ్వు. సారీ సార్. సరే చేస్తా సార్. పక్క కాలేజీలో ఎవరో యాంటీ డ్రగ్ ర్యాలీ చేస్తున్నాడరా. ర్యాలీయా? అంత దమ్మ ఎవడుకుందరా? మీ కాలేజీలో ర్యాలీ జరుగుతుందట. ర్యాలీయా? అలాంటిదేం లేదన్నా. అయినా మీరుండగా ఎవడన్నా మా మీద ర్యాలీ చేసేది? రే ఏంట్రా ఈ ర్యాలీ? మూసుకొని వెళ్ళి చదువుకోండి. మే ర్యాలీ చేసుకుంటే మీకేమైందన్నా? మీరేమైనా డ్రగ్స్ తీసుకుంటున్నారా ఏంటి? తీసుకుంటున్నారా? అయితే ఏంటి? అంత పబ్లిక్గా చెప్పొద్దన్నా. ఇక్కడ చాలామంది వీడియోలు తీస్తున్నారు. ఆ వీడియోలు కానీ పోలీసులు పెట్టారనుకో, డ్రగ్స్ లేకుండానే మత్తులో దింపుతారు. నాన్న 10 లక్షలు సేఫ్గానే ఉన్నాయి. నువ్వేం కంగారు పడుకు. చెల్లికి రేపే కట్టేద్దాం, సీట్ వస్తుంది. నువ్వేం భయపడకు. ఇంతకీ అమ్మకి ఎలా ఉంది నాన్న? ఖచ్చితంగా పాస్ అవుతానా? నువ్వేం భయపడొద్దని చెప్పు అమ్మకి. సరే ఉంటానైతే. బాయ్ బాయ్. నీకు ఒక లింక్ షేర్ చేశాను చూడు. ఏం లింక్ రా ఇది? ఓపెన్ చేయరా, 200 వస్తాయి. అందులో 100 నాకు. సరే సరే చేసి చూడు. రే అందరికి 200 పడ్డాయి, నీకు పడ్డాయి చూడు ఒకసారి. అవునా? రే నా అకౌంట్లో ₹1 కూడా లేవురా. రే సొల్లు చెప్పకరా. చెల్లి కోసం 10 లక్షలు ఉంటాయి కదరా నీ అకౌంట్లో. నా అకౌంట్లో డబ్బులు ఏమయ్యాయి? హలో నాన్న, చెల్లికి డబ్బులు ఏమైనా కట్టావా? సరే సరే, అలా ఏం లేదు ఏం లేదు మామూలుగానే ఊరికే చేసా. సరేనా? ఉంటా అయితే. రే ఏమైందిరా? వీడి అకౌంట్లోంచి 10 లక్షలు పోయాయంటన్నా. నిన్న వచ్చిన రిఫరల్ కూడా ఏమన్నా యూజ్ చేసావారా? అవునన్నా, యూజ్ చేశాను. అడరా నిన్న అది యూజ్ చేయమంది. హ్యాకర్స్ డబ్బులు దొబ్బేయడానికి అదొక టెక్నిక్ అంతే. ఇక నీ డబ్బులు పోయినట్టే, వదిలేసుకోవటమే. అదేంటన్నా?
సరే ఈరోజు ఈవినింగ్ వెళ్దాం. నువ్వు ఇటు రారా. ఏంటి? ఏంట్రా చాలా రోజుల నుంచి కాలేజీకి రావట్లేదే, ఏమైంది? నా కాలేజు నా ఇష్టం, నీకెందుకు? ఎగ్జామ్స్ రాయవా? పాస్ అవ్వాలని లేదా? పాస్ అవను, నీకేమైనా ప్రాబ్లమా? అయినా నువ్వెవడరా నన్ను ఇవన్నీ అడగడానికి? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? చేయి తీరా. తీయకపోతే రిజల్ట్స్ వచ్చావురా? పాసా ఫెయిలా? కాలేజీలో ఎన్ని గొడవలు పెట్టుకుంటే ఎలారా పాస్ అవుతావు? ఫెయిల్ అయ్యావురా. ఇదిగో మీ డాడీ ఫోన్, మాట్లాడు. వెళ్ళే, నేను మాట్లాడను, మళ్ళీ 10 లక్షలు అంటాడు. అంకుల్ అంకుల్ రిజల్ట్స్ వచ్చాయి చూసారా? ఓ చూసారా అంకుల్, ఈసారి ఫెయిల్ అయిపోయాడు, నెక్స్ట్ పాస్ అయిపోతాడండి అంకుల్. అరే మీ అమ్మకి ఏమైనా హార్ట్ ప్రాబ్లం ఉందారా? ఉంది. ఖచ్చితంగా పాస్ అవ్వండి అని చెప్పిందా? అది కూడా చెప్పిందిరా. మరి ఎందుకురా ఫెయిల్ అయ్యావు? చెత్త నా కొడక. మీ అమ్మ కండిషన్ సీరియస్గా ఉందంట. నువ్వు పాస్ అయ్యని తెలిస్తే బతికేది, కానీ నువ్వు ఫెయిల్ అయ్యని తెలిసి చచ్చిపోయిందంట్రా. థ్యాంక్స్ దేవుడా. నాకు తెలుసు, నాకు ముందే తెలుసు, అందుకే నేను మొదట్లోనే అడిగాను. అయినా ఎందుకు ఇలా చేసావు? తెలుసు కదా డ్రగ్స్కి బానిసలైతే ఎలా అవుతారని. మరెందుకు దొరకడిచ్చావు నాకు? ఈవేళ మా అమ్మని చివరి చూపు కూడా చూసుకోవడానికి అవ్వలేదు. అయినా సరే ఎందుకు అలవాటు చేసావు నాకు ఈ డ్రగ్స్ని? చెడ్డోళ్ళంటే వాళ్ళు ఎలా అయినా పోతారు. నాలా మంచిగా చదువుకుందాం, మంచిగా చదువుకొని పేరు తెచ్చుకుందాం అనే వాళ్ళకి కూడా ఎందుకు ఇవి అలవాటు చేసి బానిసలుగా మారుస్తున్నావు? నీకు తెలియదా ఇవి వేసుకుంటే ఇలా అవుతారని? అయినా ఎందుకు ఇదంతా చేస్తున్నావు? అలా వాడు డ్రగ్స్కి అలవాటు పడి వాడి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. కానీ ఇక్కడ ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఆ డ్రగ్స్ పెట్టింది నేనే. నా తెలియనితనంతో ఒకటి జీవితాన్ని నాశనం చేశాను. వాడి జీవితంలో ఇంకెవడి జీవితం అవ్వకూడదే నా ప్రయత్నం. ఇదంతా అర్థమైతే డ్రగ్స్కి బానిసలు కాకుండా ఆనందంగా ఉండండి. సో సే నో టు డ్రగ్స్, సే నో టు డ్రగ్స్. జై హింద్.